రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా రైతు డిక్లరేషన్లు పెట్టారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. అన్ని పంటలకు ఎంఎస్పీ ఇస్తామని, దాంతో పాటు రూ. 500 ఎక్కువగా ఇస్తామని ప్రగల్భాలు పలికి మాట తప్పారని మండిపడ్డారు. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటాం, కేంద్రం చెప్పింది చేస్తామని చెప్పి డిక్లరేషన్ పెట్టారని పేర్కొన్నారు. నిన్న జరిగిన కేబినెట్ విశ్వాసంలోని కేబినెట్ మీటింగ్ అని అన్నారు. పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా చంపలు వేసుకోవాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 5 నెలల నుండి రైతు బీమా ఎందుకు ఆగిపోయింది? మంత్రి తుమ్మల చెప్పాలన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రాహుల్ గాంధీ జన్మదినం రోజు రేవంత్ రెడ్డి గారు రైతుల మీద విషం కక్కారు. రైతు డిక్లరేషన్ను వరంగల్లో ప్రకటించింది రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ను ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ను బొందబెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు ఎంఎస్పితో పాటు ఎంఎస్పికి అదనంగా రూ. 500 ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందబెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండ్రు. మరి దానికి నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? అది పేపర్లెస్ క్యాబినెట్ అని నేను ఏదో గొప్పగా చెప్పాను. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు.